హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి కోడింగ్ అండ్ డికోడింగ్ డే 9 క్లాస్లోకి వచ్చేసాము. సో ఆల్రెడీ 8 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. సిరీస్ అండ్ ఎనాలజీ క్లాసిఫికేషన్ కంప్లీట్గా చెప్పుకున్నాం. వర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీగా చూసేయచ్చు అనమాట. ఓకే, కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్, వాటిని కూడా నేను అన్ని ఫాలోవర్స్ రిక్వెస్టెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తాను సొల్యూషన్స్ అన్నిటిని. అలానే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే లెటర్ అండ్ నెంబర్ సిరీస్. సో దీనినే మళ్ళీ ఆల్ఫాబెట్ టెస్ట్లో కూడా ఇంకొంచెం డిఫరెంట్గా అడుగుతారు. ఆ చాప్టర్ వచ్చినప్పుడు నేను చెప్తాను, ఓకేనా? సరే, ఇప్పుడు ఈరోజు కోడింగ్ అండ్ డికోడింగ్ ఈజీ. మనం ఆల్రెడీ నెంబర్స్ మీద కొంచెం మొత్తం ఇంట్రడక్షన్ చూసాము. అంటే నెంబర్స్ని ఎన్ని విధాలుగా ఉంటాయి, సో నెంబర్ స్క్వేర్ చేస్తే ఎలాగా, నెంబర్ని క్యూబ్ చేస్తే ఎలాగా, అలానే కొన్ని టేబుల్స్, అవన్నీ మనకు కొంచెం ఐడియా ఉంది. ఓకే, నెంబర్స్. అలానే నెక్స్ట్ లెటర్స్, ప్లేస్ వాల్యూస్, ఆపోజిట్ ప్లేస్ వాల్యూ అంటే కరెస్పాండింగ్ ప్లేస్ వాల్యూ. సో ఆపోజిట్ అన్న రివర్స్ అన్న సేమ్ అనమాట. ఓకే, రివర్స్ ఆర్డర్లో ఒక లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ తెలిస్తే ఎగ్జాక్ట్ ప్లేస్ వాల్యూ అంటే ఫార్వర్డ్ ఆర్డర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఒక లెటర్ ప్లేస్ వాల్యూ తెలిస్తే రివర్స్ ఆర్డర్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవన్నీ కూడా మనం చెప్పుకొని ఉన్నాము. ఓకే, లెటర్ సిరీస్లో. సరే, ఒక్కసారి చెప్తాను చూడండి, మీకు రివిజన్ చేసినట్టు. సో ఇప్పుడు నాకు ఎస్ అనే లెటర్ ఉంది. ఎస్కి ప్లేస్ వాల్యూ 19 ఫార్వర్డ్ ఆర్డర్లో. నాకు ఇదేంటి ఫార్వర్డ్ ఆర్డర్. నాకు ఎస్కి రివర్స్ ఆర్డర్లో కావాలి అనుకోండి, 27 - 19 8. ఓకే, ఇది రివర్స్ ఆర్డర్లో. ఇది తెలిసి ఉండాలి. కోడింగ్ అండ్ డికోడింగ్ కూడా ఇది కంపల్సరీ అనమాట, ఈ ట్రిక్. ఓకే, ఒక లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ ఫార్వర్డ్ ఆర్డర్లో తెలిసే రివర్స్ ఆర్డర్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటినీ గుర్తుపెట్టుకోవద్దు. ఎస్కి 19 8 అని కన్ఫ్యూజ్ అవుతారు. ఓన్లీ ఫార్వర్డ్ ఆర్డర్లోనే ప్లేస్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ప్లేస్ వాల్యూ అంటే ఏంటి మళ్ళీ చాలా మందికి డౌట్, ముందు క్లాస్ చూడని వాళ్ళకి. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, ఈకి 5, ఎఫ్కి 6 అలా వరుసగా మనం ఇచ్చేసుకుంటాం కదా, వాటిని ప్లేస్ వాల్యూస్ అంటారు. ఓకేనా? సరే, ఇది ఇంకొకటి మనం ఇంకేం తెలుసుకోవాలంటే బికి సి, నెక్స్ట్ డికి ఈ, నెక్స్ట్ ఈకి ఎఫ్, సో ఆన్, ఎక్స్కి వై, వైకి జెడ్, నెక్స్ట్ జెడ్కి అడుగుతారు కోడ్ ఏంటి అని. సో బికి సి, డికి ఈ, ఈకి ఎఫ్, ఎక్స్కి వై, వైకి జెడ్. ఇప్పుడు జెడ్కి అది మేడం ఏబిసిడి ఇంక అప్ టు జెడ్ వరకు అయిపోయాయి కదా 26 లెటర్స్. అంటే అగైన్ ఏం స్టార్ట్ అవుతుంది? ఏ. అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుంది? ఏ. ఓకే, సారీ అడట్లేదు. ఓకే, అది అర్థమైందా? అంటే ఒక 26 లెటర్స్ అయిపోయాయి, అందరితో అయిపోయిందని కాదు. 26 లెటర్స్ అయిపోయిన తర్వాత అగైన్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి, ఏ, బి, సో ఆన్. ఇక్కడ జీ వచ్చిందనుకోండి, ఇవన్నీ సో ఆన్. ఓకే, అయితే ఈ జెడ్ తర్వాత మళ్ళీ ఏ వస్తుంది, అర్థమైందా? అలా రిపీట్ అవుతుందన్నమాట. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా మనకు కోడింగ్ ఇవ్వచ్చు కదా, ఇలా. అంటే ఏకి జెడ్ ఇచ్చారనుకో, వైకి ఏమవుతుంది? ఎక్స్. అంటే -1 అంటే రివర్స్లో వెళ్ళారు అని అర్థమైందా? రివర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఫార్వర్డ్ అంటే క్లాక్ వైజ్. అర్థమైంది కదా? అంటే మనకి సో జెడ్ వరకు అయిపోయింది, అందరితో అయిపోయింది అని కాదు. ఓకేనా? మళ్ళీ రిపీట్ అవుతుంది. జెడ్ తర్వాత మళ్ళీ అగైన్ ఏ, మళ్ళీ అగైన్ బి, మళ్ళీ అగైన్ సి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు నాకు మొత్తం 26 లెటర్స్ ఉంటాయి, ఏ టు జెడ్. ఓకే, ఇప్పుడు నాకు ఏ యొక్క ఫార్వర్డ్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూ ఎంత? 1. నేను 27 అని కూడా చెప్తున్నాను. అదేంటి మేడం 1 కదంటే, ఇప్పుడు నాకు ఇంతవరకు 26 కంప్లీట్ అయ్యాయి. అగైన్ మళ్ళీ ఏ వచ్చింది? మళ్ళీ 27. మళ్ళీ బీకి ఏమొస్తుంది? 28. మళ్ళీ సీకి ఏమొస్తుంది? 29. మళ్ళీ డీకి ఏమొస్తుంది? 30. ఓకేనా? అంటే ఇలా కూడా చెప్పొచ్చు. అది ఎలా మేడం కనిపెట్టడం? ఇప్పుడు నాకు 27 ఇచ్చారు, 27కి 27 లెటరు, 27 అనేది ఒక నెంబరు. ఆ నెంబర్ ఏ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ అని అంటే నేను ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఏం లేదు, 26తో డివైడ్ చేయండి అంతే.
జస్ట్ 26తో డివైడ్ చేయండి. ఇప్పుడు నాకు 27 ఇచ్చారు. 27 అనే నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ 26 వరకు అయితే నేర్చుకున్నాం. 27 నేను నేర్చుకోలేదు, అయ్యో ఏం చేయాలి అని చెప్పి కంగారు పడద్దు. ఓకేనా? జస్ట్ ఎందుకు 26తోనే డివైడ్ చేస్తున్నాం? టోటల్ లెటర్స్ 26, సైకిల్ కంప్లీట్ అయింది అని. సో డివైడ్ చేశాను. ఎంత? రిమైండర్ చూసుకోవాలి. రిమైండర్ మళ్ళీ అందరూ ఇక్కడ కోషియంట్ ఈక్వల్గా ఉందని వెళ్ళ. ఇప్పుడు 28 చూస్తున్నాను. 26 వన్సే కదా పోయేది. ఇప్పుడు ఇక్కడ బి వచ్చింది, ఇది 1 వచ్చింది కాబట్టి ఏ, ఇక్కడ 2 వచ్చింది కాబట్టి బి. రిమైండర్ చూసుకుంటాం. అంటే మనకి ఏదైనా సరే 26 నెంబర్సే కాకుండా ఎక్స్ట్రాగా 30 ఇచ్చినా, 50 ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా ఆ నెంబర్ యొక్క కరస్పాండింగ్ లెటర్ ఏంటి, ఆ ప్లేస్లో ఉండే లెటర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 102 ప్లేస్లో ఉండే లెటర్ కావాలి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాను నేను? జస్ట్ 26తో డివైడ్ చేస్తాను, ఇక అంతే, ఏమి చేయను. ఓకేనా? సో నాకు 3 టైమ్సే పోతుంది, 78. ఓకే, 4 2 ఏంటి 24. అంటే 24 అంటే ఏ లెటరు? ఎక్స్. ఇది ఫార్వర్డ్ ఆర్డర్లోనే చూసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సో మనకిప్పుడు ఓన్లీ 26 నెంబర్సే ఇవ్వాలని ఉందా కోడ్లో? లేదు కదా. ఎక్స్ట్రాగా 37 అని ఇచ్చినా, 42 అని ఇచ్చినా మనం ఏం చేయాలి? ఆ లెటర్, ఆ 42 అనేది ఏ లెటర్ యొక్క కోడ్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ 26తో కానీ దాన్ని డివైడ్ చేస్తే దాని యొక్క లెటర్ వస్తుంది. రిమైండర్లో వచ్చిన నెంబర్ అనమాట. రిమైండర్ చూసుకోవాలి, కోషియంట్ కాదు, రిమైండర్. అర్థమైందా? రిమైండర్లో ఎంత వస్తే అది ఆ ప్లేస్లో ఉండే లెటర్ చూడాలన్నమాట. ఓకేనా? మనకి ఆల్రెడీ 26 లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఎక్స్ట్రాగా వచ్చినా భయపడొద్దు. అర్థమైంది కదా? ఎందుకు 26తోనే డివైడ్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. 26 లెటర్స్ ఉంటాయి. 26 లెటర్స్ తర్వాత అగైన్ సైకిల్ రిపీట్ అవుతుంది. అందుకని ఏకి 27, బికి 28, సికి 29, బికి డికి 30 అలాగా వెళ్ళిపోయింది. అయితే నాకు ఇప్పుడు మీరు వరుసగా చదువుతున్నారు కాబట్టి వచ్చింది మేడం నాకు 40 అంటారు. నాకు కోడ్ 40 అనేది ఏదో ఒక లెటర్ కోడ్గా ఇచ్చారు. అది అసలు ఏ లెటరు అనేది మనకి ఎలా తెలుస్తుంది? 26తో డివైడ్ చేస్తాం, జస్ట్ ఏమి చెయ్యం, 26తో డివైడ్ చేస్తాం. 14 అంటే ఏంటిది? ఎన్. అంటే ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ 14 అయినా ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ఏం చేయొచ్చు 40 అయినా ఇవ్వచ్చు. ఓకేనా? సమ్ టైమ్స్ మళ్ళీ ఇక్కడ 40 అనే ఇస్తారు, బట్ ఎన్ యొక్క కోడ్ 40గా ఇవ్వరు, ఎం యొక్క కోడ్ 40గా ఇస్తారు. అదేంటి మేడం ఇక్కడ ఎన్ వచ్చింది కదా అంటే దాని ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూగా ఇవ్వచ్చుగా. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఏది ఇచ్చినా సరే 40ని చేస్తాం 26తో. ఓకే, సో 14 వచ్చింది కదా, నాకు ఎన్ వచ్చింది, బట్ నాకు ఇచ్చిన ప్రాబ్లంలో ఎం యొక్క కోడ్ 40 అన్నారు. అంటే వెంటనే మన మైండ్లోకి ఏం రావాలి? మనకి అక్కడ లెటర్ ఎన్ వచ్చింది, వాళ్ళు ఆపోజిట్ లెటర్ని తీసుకున్నారు. మనం కూడా నెక్స్ట్ ఏం తీసుకోవాలి? మనకు వచ్చే లెటర్ వస్తుంది, బట్ మనం ఏం తీసుకోవాలి? ఆపోజిట్ లెటర్గా తీసుకోవాలి. మనం ఈసారి ఫైండ్ అవుట్ చేసే వాటిల్లో కూడా మామూలుగా లెటర్స్ చేస్తాము 26తో, బట్ ఆన్సర్లో ఏం పెట్టాలి? ఆపోజిట్ లెటర్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్ లెటర్ పెట్టారు కాబట్టి. అది అర్థమైందా? సో అలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎలా అయినా ఇస్తారు, బట్ మీరు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇదొకటి సైకిల్ కంప్లీట్ అవుతుంది. జెడ్ తర్వాత ఏ వస్తుంది అదొకటి. మళ్ళీ ఒక్కోసారి ఏం చేస్తారంటే ఓవెల్స్ అచ్చం. ఇప్పుడు ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే, ఇప్పుడు నాకు ఏకి కోడ్ ఈ ఇచ్చారనుకోండి, ఈకి కోడ్ ఐ ఇచ్చారనుకోండి, ఈకి ఓ ఇచ్చారనుకోండి, ఓకి యూ ఇచ్చారనుకోండి, మళ్ళీ అగైన్ యూకి ఏ పెట్టాలి. ఎందుకని? ఇది ఓవెల్స్ యొక్క సైకిల్. ఓవెల్స్ కూడా ఏఈ ఐఓయు, నెక్స్ట్ మళ్ళీ ఓవెల్ వస్తుంది. ఈ తర్వాత ఈ ఇచ్చారంటే ఈ తర్వాత ఓవెల్ ఈ, మళ్ళీ యూ తర్వాత ఓవెల్ ఏమవుతుంది? ఏ అవుతుంది.
ఓకేనా. ఒకవేళ రివర్స్లో ఇచ్చారనుకోండి, ఏకి కోడ్ యూ ఇచ్చారనుకోండి, మళ్ళీ మనం కూడా రివర్స్లోనే తీసుకోవాలి. యూకి కోడ్ యూగా తీసుకోవాలి, ఓకి కోడ్ ఐగా తీసుకోవాలి, ఐకి కోడ్ ఈగా తీసుకోవాలి. అంటే వాళ్ళు ఫార్వర్డ్ ఆర్డర్లో ఇస్తే మనము ఫార్వర్డ్ ఆర్డర్లో తీసుకోవాలి, వాళ్ళు రివర్స్ ఆర్డర్లో ఇస్తే మనము రివర్స్ ఆర్డర్లో తీసుకోవాలి. అంతే, ఇక్కడ కూడా అంతే కదా. వాళ్ళు డైరెక్ట్గా ఎన్ కోడ్ 40 అని ఇస్తే ఇక్కడ వరకే ఆగిపోతాం. బట్ వాళ్ళు కోడ్ 40 అని ఇస్తే, సో మనం కూడా వాళ్ళు ఒక లెటర్ వచ్చిన తర్వాత ఆపోజిట్ లెటర్కి ఆ కోడ్ ఇచ్చేశారు అని మనం కూడా ఏం చేయాలి, మనకు ఒక లెటర్ వచ్చిన తర్వాత దాని ఆపోజిట్ లెటర్ని ఆన్సర్లో పెట్టాలి అని. వాళ్ళు ఏది చేస్తే మనం అదే చేస్తాం, ఇంకంతే. అదే కోడింగ్ అండి. కోడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము ఇలా కోడ్ చేసాము, ఆ లాజిక్ యూజ్ చేసుకొని మీ కోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఎలా చేస్తే, వాళ్ళు ప్లస్ చేస్తే ప్లస్ చేస్తాం, మైనస్ చేస్తే మైనస్ చేస్తాం, ఇంటూ చేస్తే ఇంటూ చేస్తాం, డివైడెడ్ బై చేస్తే డివైడెడ్ బై చేస్తాం, ఫార్వర్డ్లో వెళ్తే ఫార్వర్డ్లో వెళ్తాం, రివర్స్లో వెళ్తే రివర్స్లో వెళ్తాం. ఓకే, అంతే. అసలు వాళ్ళు దేనిలో వెళ్ళారు, రివర్స్లో వెళ్ళారా, ఫార్వర్డ్లో వెళ్ళారా, ఎడిషన్ చేశారా, సబ్ట్రాక్ట్, అది తెలుసుకోవటమే లాజిక్ అనమాట. అది ఎక్కడైనా సరే, ఇప్పుడు మీరు మొత్తం సిరీస్ నుంచి వస్తే ఇవన్నీ కూడా చూడండి, ఏదైనా సరే వాళ్ళు ఏం చేశారో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి లాజిక్, ఆ లాజిక్ని అప్లై చేయాలి, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. ఓకే, మొత్తం ఇదనమాట. ఇంకా మళ్ళీ నెంబర్స్ గురించి, మళ్ళీ లెటర్స్ గురించి అన్నీ చెప్పాలా ప్లేస్ వాల్యూస్ వేసి, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం కదా, టైం వేస్ట్ కదా. ఆ క్లాసెస్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక కోడింగ్ అండ్ డీకోడింగ్లో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఒక్కో విధంగా చేస్తేనే మనకు తొందరగా ఆన్సర్ వస్తుంది. ఒక్కొక్కటైతే అసలు మీకు కొంతమంది చాలామంది మేడం టేబుల్స్ వైజ్ ఇచ్చారు, మ్యాట్రిక్స్ కోడింగ్ అంటున్నారు, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఆల్రెడీ నాకు వాట్సాప్లో మెసేజెస్ చేశారు. సో నేను ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో కవర్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇండివిజువల్గా వాళ్ళకేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు క్లియర్గా వినండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలానే మీ దగ్గర ఏదో ఒక బుక్ అయితే పెట్టుకోండి. మన పీడిఎఫ్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటే ఓకే. ఒకవేళ మేము తీసుకోలేదు మేడం అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా రీజనింగ్ బుక్ ఉంటే ఏదైనా ఓకే అండి, ఓకేనా. సో ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ ప్రిపేర్ అవ్వటం ముఖ్యం. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను వేరే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సరే ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను కదా, అంటే నాకు ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ ప్లేస్లో ఏ లెటర్ వచ్చిందో నేను చెప్పగలను అని చెప్పేసి. సో నేను ఇక్కడ మీకు ఒక 5 ప్లేసెస్ ఇచ్చాను, ఓకేనా. 1000th ప్లేస్లో ఏ లెటర్ వస్తుంది, అలానే ఈ ప్లేసెస్లో కూడా ఏ లెటర్ వస్తుందో కరెక్ట్గా పెట్టాలి. మీరు కరెక్ట్గా మంచిగా విన్నారు అంటే కంపల్సరీ వీటి యొక్క ఆన్సర్స్ నాకు కామెంట్స్లో పెడతారు. నేనైతే అనుకుంటున్నాను పెడతారు అందరూ అని చెప్పేసి. టైప్ 1 ప్రాబ్లమ్స్ చూస్తున్నా. ఈ టైప్ 1 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లెటర్ ఆర్ నెంబర్ కోడింగ్. ఓకే, లెటర్ ఆర్ నెంబర్ కోడింగ్, లెటర్ ఆర్ నెంబర్. అంటే ఇప్పుడు ఈ టైప్ 1 ప్రాబ్లమ్స్లో లెటర్ టు లెటర్ అయినా చూస్తాం, లెటర్ టు నెంబర్ అయినా చూస్తాం, నెంబర్ టు లెటర్ చూస్తాం, లేదంటే నెంబర్ టు లెటర్, లెటర్ టు, అలా మొత్తం మీద లెటర్స్ నెంబర్స్, ఓన్లీ లెటర్స్ అయినా కనిపిస్తాయి ప్రాబ్లంలో, లేదంటే ఓన్లీ నెంబర్స్ అయినా కనిపిస్తాయి. ఓకే, అదనమాట. అయితే ఇప్పుడు నేను అక్కడ ప్రాబ్లమ్ని అటాచ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా, చదివే ప్రాబ్లమ్ని. So, in a certain code language, give is written as VIEZ and over is written as EVRO. How will disk be written in that same code? Okay. So, ఇదన్నమాట ఇచ్చింది. దీన్ని ఇలా కోడ్ చేశారు, దీన్ని ఇలా కోడ్ చేశారు, ఈ రెండింటిని ఇలా కోడ్ చేస్తే దీన్ని ఎలా కోడ్ చేస్తారు. అయితే నేను ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. మనం చూస్తున్నాం ఈ లెటరు, ఈ లెటర్స్ ఇక్కడ గివ్ ఇచ్చారు, ఇవి ఇచ్చారు. చూసేటప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడున్న లెటర్సే ఇక్కడ వచ్చాయండి కోడ్లో, మళ్ళీ ఇక్కడున్న లెటర్సే ఇక్కడ వచ్చేసాయండి. అలా ఇచ్చినప్పుడు అలానే ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్లో లెటర్స్ ఏమీ రిపీట్ అవ్వకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి, లెటర్స్ ఏమీ రిపీట్ అవ్వకూడదు. ఓకే, లెటర్స్ రిపీట్ అయితే ఇప్పుడు నేను చెప్పేది అప్లై చేయొద్దు. ఓకే, మామూలుగా యాజ్ యూజువల్గా మీ ప్రొసీజర్కి వెళ్ళిపోవచ్చు. లెటర్స్ రిపీట్ అవ్వకుండా ఉంటే నేను ఇలా వాటి యొక్క పొజిషన్స్, అంటే జీ ఏ పొజిషన్లో ఉంది, పొజిషన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కోడ్కి వచ్చేసరికి ఏ పొజిషనో చూస్తాను. ఇప్పుడు వి యొక్క పొజిషన్ యాక్చువల్గా ఇక్కడ ఏముంది 3, ఐ 2, ఈ అనేది 4, జీ అనేది 1. ఓకే, సో నేను ఏం చేయలేదు, ఇక్కడ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఫస్ట్ గివ్ అని ఇచ్చారు కదా, వాటికి నెంబర్స్ ఇచ్చేసాను వరుసగా. అయితే ఇక్కడ వి అనేది అక్కడ ఏ ప్లేస్లో ఉంది 3, ఐ అనేది ఇక్కడ 2, 3 ఈ ఐ అని జస్ట్ ఇచ్చేసాను అంతే. మీరు ఎగ్జామ్ పేపర్లో కూడా ఇలా ఇచ్చేసుకోవచ్చు కదా. ఎప్పుడు ఇది అప్లై చేయాల్సింది, ఈ వర్డ్లో ఇచ్చిన వర్డ్లో లెటర్స్ రిపీట్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 1 2 3 4 ఇచ్చేసా.
ఈకి ఇక్కడ ఏ ప్లేస్ ఉంది 3, వికి 2 ఉంది, ఆర్కి 4 ఉంది, ఓకి 1 ఉంది, పెట్టేశా. ఓకే, అంటే జస్ట్ సేమే కదా చేసింది. ఇక్కడ ఈ 1 2 3 4ని 3 2 4 1గా చేశారు, ఇక్కడ 1 2 3 4ని 3 2 4 1గా చేశారు. ఓకే, అంటే నెంబర్స్ మీద కొంచెం ఈజీగా ఉంటుందని ఇప్పుడు నేను కూడా ఇక్కడ 1 2 3 4 ఇచ్చుకుంటాను. మనం ఏం చేయాలి, మన కోడ్లో 3 2 4 1 రాయాలి. 3 అంటే ఏంది ఎస్, 2 అంటే ఐ, 4 అంటే కే, 1 అంటే డి, ఎస్ఐకేడి. ఎస్ఐకేడి అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడు ఇది అప్లై చేయాల్సింది? మనకి ఇచ్చిన వర్డ్లో లెటర్స్ రిపీట్ అవ్వకూడదు. ఓకే, అది కూడా మళ్ళీ అసలు ఫస్ట్ ఏంటి ఇది అప్లై చేయాలంటే జస్ట్ జంబ్లింగే ఇచ్చుంటారు కోడ్. అంటే మనకి ఇచ్చిన వర్డ్లో లెటర్సే ఇచ్చారు, అయితే జంబ్లింగ్ చేశారు, అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ గివ్ చూశాను, విఐఈజీ సేమ్ లెటర్సే రిపీట్ అయ్యాయి, అయితే పొజిషన్స్ని చేంజ్ చేశారు. ఆ పొజిషన్స్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ లెటర్స్ ఏమీ రిపీట్ అవ్వలేదు కాబట్టి నేను నెంబర్స్ ఇచ్చేసుకొని ఆ నెంబర్సే ఈ లెటర్కి ఏ నెంబర్ ఉందో చూసుకున్నాను, అవి పెట్టేశాను. ఇంకా సేమ్ ఇదే కదా మనకి ఇక్కడ 3 2 4 1, ఇక్కడ 3 2 4 1 చేశారు. మనం కూడా ఏం చేయాలి? 3 2 4 1 చేయాలి. 3 అంటే ఎస్, 2 అంటే ఐ, 4 అంటే కే, 1 అంటే డి పెట్టేసా, అంతే. ఎగ్జామ్ పేపర్లో డైరెక్ట్గా వాటి మీద పెట్టేయచ్చు కదా మీరు, అర్థమైందా? పెట్టేసి తొందరగా ఆన్సర్ని పెట్టేయచ్చు. అంటే లెటర్స్తో చూసే కంటే లెటర్స్తో చూస్తుంటే అటు ఇటు చూస్తూ కొంచెం తప్పవుతుందేమోనని ఇలా రిపీట్ అవునప్పుడు ఇది ఒకటి ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి అని చెప్తున్నా. మేడం మాకు ఇదంతా కష్టం, ఇవి మేము ఏమంటే ఆ లెటర్స్ ద్వారానే చూసుకోండి. ఓహో ఇక్కడ ఉన్న లాస్ట్ లెటర్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఉన్న థర్డ్ లెటర్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్న సెకండ్ లెటర్ సెకండ్ ప్లేస్లోనే ఉంది, అలా అయినా చూసుకోండి మీరు, యువర్ విష్. ఓకే, మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నేను చెప్పానని ఒకటి ఫాలో అవ్వద్దు, ఎందుకంటే మళ్ళీ ఇప్పటి వరకు ఒకటి నేర్చుకొని మళ్ళీ ఇప్పుడు మేడం ఒకటి చెప్పిందని అంతా మీకు వచ్చిందని పోగొట్టుకోవద్దు. ఓకే, మనకి ఏది ఈజీగా ఉంది, మనం ఏ మెథడ్లో తొందరగా చేయగలుగుతున్నామో అది గుర్తుపెట్టుకోండి చాలు, ఇక అంతే, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, నేను చదివే ప్రాబ్లమ్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, మీరు చూసుకోండి. ఓకే, ఇన్ ఏ సర్టైన్ కోడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిటన్ యాజ్ ETNIGILLECNE. అయితే దెన్ హౌ కెన్ మ్యాథమెటికల్ బీ రిటన్ ఇన్ ద సేమ్ కోడ్? దీని యొక్క కోడ్ ఇదైతే అదే రాజుకి యూస్ చేసి దీని యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటెలిజెన్స్, ఈ లెటర్స్ సేమా కదా చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ చూడండి, మళ్ళీ సేమ్ లెటర్సే రిపీట్ అయిపోయాయి మొత్తం మీద. ఇక్కడ ఏమేమి లెటర్స్ ఉన్నాయో సేమ్ లెటర్సే ఇక్కడ ఇచ్చారు. మనకి ఒక 5 సెకండ్స్ చూడండి ప్రాబ్లమ్ని, చూస్తే ఇంకా అర్థమవుతుంది. ఓకేనా, ఇలానే ఎగ్జామ్లో ఇస్తారని కాదు, ఈ మోడల్ ఇస్తే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అని. అర్థమైందా? మళ్ళీ ఏవేవో ఐ నుంచి ఈ ఎలా వచ్చింది, ఎన్ నుంచి టీ ఎలా వచ్చింది, టీ నుంచి ఎన్ ఎలా వచ్చింది, ఇవన్నీ అప్లై చేసి టైం వేస్ట్ కదా. ఒక్క 5 మినిట్స్ చూస్తే ఓహో ఇంటెలిజెన్స్లో ఉన్న లెటర్సే మళ్ళీ ఇక్కడే ఇచ్చారు, అయితే జంబుల్ చేశారు, అది ఎలా చేశారనే లాజిక్ మనం తెలుసుకోవాలి అని మీకు అర్థమవుతుంది. ఓకేనా, నేను ఇంతకు ముందు చెప్పిన మెథడు లెటర్స్ కానీ రిపీట్ అవ్వకుండా ఉంటే ఫాస్ట్గా ఆ నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ పెట్టేయచ్చు అనమాట. బట్ ఇక్కడ లెటర్స్ రిపీట్ అయ్యాయి కదా, ఈకి ఇక్కడ 5 వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఈకి వేరే నెంబర్ వస్తుంది, అప్పుడు ఇక్కడ ఈకి ఏది ఇవ్వాలో తెలియదు కాబట్టి మనం ఆ ప్రయత్నం చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను INTE ETNI, మొత్తం మీద ఇక్కడిక్కడే ఉంది చూడండి, అంటే ఇంతవరకు రివర్స్ చేశారు ETNI అని. మళ్ళీ LLIG GILL మళ్ళీ 4ని రివర్స్ చేశారు, మళ్ళీ CENE, అలా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, మనకి ఇవే లెటర్స్ ఇచ్చినప్పుడు కొంచెం 5 మినిట్స్ దాని మీద 5 సెకండ్స్ దృష్టి పెట్టామంటే అర్థమవుతుంది. అంటే ఏం చేశారు, 4 లెటర్స్గా డివైడ్ చేసి ఈ 4 లెటర్స్ని రివర్స్ చేశారు, మళ్ళీ ఎగైన్ ఈ 4 లెటర్స్ని రివర్స్ చేశారు, మళ్ళీ ఎగైన్ ఈ 4 లెటర్స్ని రివర్స్ చేశారు. ITNI GILL. ఓకేనా, చూడండి ఇది రివర్స్ చేస్తే ఇది ఇలా వచ్చింది, ఇది రివర్స్ చేస్తే ఇది వచ్చింది, ఇది రివర్స్ చేస్తే ఇది వచ్చింది. అర్థమైందా? సో నెక్స్ట్ నేను కూడా 4 లెటర్స్గా ఫస్ట్ డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను కూడా రివర్స్ చేయాలి ప్రతిదాన్ని, దీన్ని రివర్స్, దీన్ని రివర్స్, దీన్ని రివర్స్. సో HTAM TAME LACI. సో ఎక్కడుందో కరెక్ట్గా చూసుకోండి, HTAM TAME LACI, ఆప్షన్ 3, ఆప్షన్ C.
అర్థమైందా? మొత్తం లాజిక్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రివర్స్ చేసేటప్పుడు ఆ లెటర్స్ రాసుకోవటం కొంచెం అటో ఇటో లేకపోతే ఆప్షన్స్ చూసేటప్పుడు అలా చేయొద్దు. ఓకే, కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి. మైండ్ మొత్తం ఎగ్జామ్ పేపర్లో ఉంటేనే మనకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు అప్లై చేస్తాం? ఇక్కడ లెటర్స్ అన్నీ ఇక్కడికిక్కడే ఇచ్చేశారు, సేమ్ లెటర్సే కోడ్ ఇచ్చారు, పొజిషన్స్ చేంజ్ చేశారన్నప్పుడు ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ వాళ్ళు 4 లెటర్స్ తీసుకొని 4 డివైడ్ చేసి రివర్స్ చేశారు. బట్ కొన్నిసార్లు ఏం చేస్తారు, 2 లెటర్స్గానే డివైడ్ చేసి ఎన్ఐ మళ్ళీ తర్వాత ఈటీ లాగా మళ్ళీ ఎల్ఎల్ జిఐ లాగా మనకే అర్థమవుతుంది దీన్ని కంపేర్ చేసుకుంటుంటే. లేదంటే 3 లెటర్స్గా చేస్తారు. లేదంటే మిగతా మధ్యలో లెటర్స్ అన్నిటిని అలానే పెట్టేసి ఫస్ట్ టు లాస్ట్ లెటర్ని మాత్రం ఇంటర్చేంజ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ జంబ్లింగ్ చేశారు, సేమ్ లెటర్స్ని జంబ్లింగ్ చేశారు పొజిషన్స్ని. సో ఎలా చేశారో మనం ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. అర్థమైందా? సో లేదంటే మొత్తం కౌంట్ చేస్తారు. ఇప్పుడు ఇవి ఈవెన్ నెంబర్ ఉన్నాయి కదా, మొత్తం 12 లెటర్స్ ఉన్నాయి కదా, 12 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 13 లెటర్స్ ఉన్నాయనుకోండి, ఆ మిడిల్ లెటర్ని సేమ్ అదే పొజిషన్లో పెట్టేసి హాఫ్ నుంచి రివర్స్ చేస్తారు, మళ్ళీ హాఫ్ నుంచి రివర్స్ చేస్తారు, అలా కూడా చేస్తారు. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ వేస్లో ఆ లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మీరు ఒక వేలో ఆన్సర్ రాకపోతే ఇలా 2 లెటర్స్ డివైడ్ చేశారా, లేదంటే హాఫ్గా చేసి ఒక హాఫ్ని ఒక విధంగా ఒక హాఫ్ని రివర్స్ చేసి మళ్ళీ హాఫ్ని రివర్స్ చేశారా. ఇప్పుడు 4గా ఇప్పుడు నేను ఇది హాఫ్గా డివైడ్ చేయొచ్చు కదా, 6గా 6 లెటర్స్ని ఫస్ట్ రివర్స్ చేస్తాను, లేదంటే మళ్ళీ 6 లెటర్స్ని రివర్స్ చేస్తాను. లేదంటే నేను హాఫ్ డివైడ్ చేస్తాను, మధ్యలో ఉన్న 2 లెటర్స్ అదే పొజిషన్లో పెట్టేస్తాను, ఇటు 5 లెటర్స్ రివర్స్ చేస్తాను, అటు 5 లెటర్స్ రివర్స్ చేస్తాను. అంటే ఇన్ని ట్రయల్స్ వేయాలి మనకి ఆ లాజిక్ ఎలా వచ్చింది అనేది. ఏదో ఒక ట్రయల్లో ఖచ్చితంగా వస్తుంది. మేడం టైం ఎలా సరిపోతుంది అంటే కొంచెం ఫాస్ట్నెస్ పెంచాలన్నమాట. మీకు అక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఆ లెటర్స్ చూడగానే అర్థమైపోతుంటుంది. ఓకేనా? మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఇలా చేసుంటారు అని చెప్పేసి ఆ ప్రాబ్లం చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ గుడ్నెస్ ఈస్ కోడెడ్ యాజ్ HNPCODTR then how greatness can be written in that code. సో దీన్ని ఇలా కోడ్ చేస్తే దీని యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూసాం ఇక్కడ ఈ లెటర్స్ ఏమన్నా ఇక్కడ సేమ్ ఉన్నాయా? లేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లెటర్ టు ఈ లెటర్ చూడాలి ఒక్కోసారి, లేదంటే ఈ లెటర్ టు ఈ లెటర్ అయినా చూడొచ్చు. ఎందుకంటే రివర్స్ చేసి కోడ్ చేసి ఉండొచ్చు, లేదంటే హాఫ్ రివర్స్ చేసి కోడ్ చేసి ఉండొచ్చు. బట్ అన్ని చూడాల్సిన మనం ఫస్ట్ ఎప్పుడు చూడాలంటే ఇక్కడ జీ ఉండి హెచ్ అనేది ఇక్కడ కానుంటే జీహెచ్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, రివర్స్ చేసి ఉంటారు, అలా అప్పుడు చూడాలి. బట్ ఇక్కడ చూడండి ఇక్కడే దగ్గరగా ఉన్నాయి కదా. సో జీ నుంచి హెచ్కి +1, ఓ నుంచి ఎన్కి -1, ఓ నుంచి పీకి మళ్ళీ +1, డి నుంచి సికి -1, ఎన్ నుంచి ఓకి +1, తర్వాత ఈ నుంచి -1 +1 -1. అర్థమైపోయింది కదా. సేమ్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ +1తో స్టార్ట్ అయింది, +1 -1 +1 -1 +1 -1 +1 -1 +1. ఏంటి +1 -1? +1 అంటే ఆఫ్టర్ లెటర్, -1 అంటే బిఫోర్ లెటర్, అంతే అండి. అదే నేను అక్కడ రాసింది. జీ నెక్స్ట్ లెటర్ హెచ్ కాబట్టి ఒక లెటర్ యాడ్ చేస్తే హెచ్ వచ్చింది. నెక్స్ట్ ఓ బిఫోర్ లెటర్ ఎన్ కాబట్టి ఒక లెటర్ తీసేస్తే ఎన్ వస్తుంది, అలా. ఇప్పుడు జీకి +1 హెచ్, ఆర్కి -1 క్యూ, ఈకి +1 ఎఫ్, ఏకి -1 జీ. చూడండి ఏ బిఫోర్ లెటర్ జెడ్ కదా. టీ +1 యూ, ఎన్ -1 ఎం, ఈ +1 ఎఫ్, ఎస్ -1 ఆర్, ఎస్ +1 టీ, అంతే. సో HQFGUMFRT. జీ, జెడ్ని జీగా పలకొచ్చు, జెడ్గా పలకొచ్చు. మళ్ళీ సమ్ టైమ్స్ మేడం ఏంది జీ పలికారని చెప్పొద్దు. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, చూసారా, అంతే. సో ఇలా మనము సేమ్ లెటర్సే రిపీట్ చేసి ఉంటే జంబ్లింగ్ చేశారని ఆలోచించాలి. లేదు డిఫరెంట్ లెటర్స్ ఇచ్చుంటే ఆ లెటర్ నుంచి ఆ లెటర్ ఏం చేస్తే వస్తుంది అనేది థింక్ చేయాలి. ఓకేనా? అంటే ఒక లెటర్ని తీసేస్తే వస్తుందా, ఒక లెటర్ని యాడ్ చేస్తే వస్తుందా, 2 లెటర్స్ తీసేస్తే వస్తుందా, 2 లెటర్స్ యాడ్ చేస్తే వస్తుందా. సమ్ టైమ్స్ 13 లెటర్స్ని కూడా యాడ్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే ప్లేస్ వాల్యూస్ వేసుకొని ఇక్కడ ప్లేస్ వాల్యూస్ వేసుకొని డిఫరెన్స్ చూసుకున్నామంటే ఆ డిఫరెన్స్ అంతా కూడా ఒక లాజిక్లో ఉంటుంది. అదే లాజిక్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తాం. ఇంకా చేద్దాం. ఓకేనా? ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ GRASB ఈజ్ కోడెడ్ యాజ్ TIZHK అయితే వాట్ విల్ బీ కోడ్ యాజ్ OVTZXB. సో ఇప్పుడు ఇక్కడ లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్.
సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గరగా ఏం లేదు కదా, ఇంకా కంటే జీ తర్వాత హెచ్ఏ కాబట్టి ఒక లెటర్ అని తొందరగా పెట్టేసాం. ఇప్పుడు ఐడియా రానప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ప్లేస్ వాల్యూస్ నోట్ చేయటం. మేడం మాకు నోటెడ్ కాదు, ఫస్ట్ మీరు ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే నోటెడ్ కాకపోతే ఏ నుంచి జెడ్ వరకు వేసి 26 లెటర్స్ ఎదురుగా 26 నెంబర్స్ వేయండి, అప్పుడు మీరు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ జీకి 7, ఆర్కి 18, ఏకి 1, ఎస్కి 19, పీకి 16, ఇక్కడ టీకి వచ్చి 20, ఐకి వచ్చి 9, జెడ్కి వచ్చేసి 26, హెచ్కి 8, కేకి 11. సో నేను ఇవి వేయకుండా కూడా నేను ఇంతకు ముందే ఒక లాజిక్ అయితే నేను చెప్పేస్తా వెంటనే. నాకు ఒక లెటర్కి దాని ఆపోజిట్ లెటర్ తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు సో ఇక్కడ 7, 20, 18, 9, 1, 26, 19, 8, 16, 11 వీటి మధ్య డిఫరెన్స్ ఏమన్నా ఒక లాజిక్లో ఉందా? లేదు. బట్ ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, 20 + 7 27, 18 + 9 27, రెండింటిని యాడింగ్, జస్ట్ యాడింగ్, ప్లేస్ వాల్యూస్ని యాడింగ్ చేస్తే ఏమైంది? 27 వచ్చింది రెండింటిని యాడ్ చేస్తే. ఓకేనా? సో అగైన్ 1 + 26 27, అగైన్ 19 + 8 27, అగైన్ 16 + 11 27. అంటే అన్ని 27 వచ్చాయంటే ఏంటి ఇవి రెండు? జీకి టీ ఏంటి? జీ అండ్ టీ ఆర్ ఆపోజిట్ పెయిర్. ఒక లెటర్ తెలిస్తే దాని యొక్క ఆపోజిట్ పెయిర్లో ఉన్న లెటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం? 27లో నుంచి ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూని డిఫరెన్స్ చేస్తాం. ఓకేనా? 27లో నుంచి తీసేస్తే సరిపోతుంది అనమాట. అలానే ఆర్కి ఆపోజిట్ పెయిర్ ఐ, ఏకి ఆపోజిట్ పెయిర్ జెడ్, ఎస్కి ఆపోజిట్ పెయిర్ హెచ్, పీకి ఆపోజిట్ పెయిర్ కే. ఆపోజిట్ లెటర్ అనొచ్చు, ఆపోజిట్ పెయిర్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు నేను సేమ్ నాకు తెలియదు కదా, నేను వెంటనే ఓకి ఇది ఆపోజిట్ అని చెప్పలేను కదా. ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా తీసేయాలి, ఇవన్నీ చేసే ముందు నేను ఆపోజిట్ పెయిర్ అనే దానికి చెప్పాను, ఏ టు ఎం వరకు రాసి మళ్ళీ ఎన్ నుంచి జీ వరకు ఇలా రాసుకొని వస్తే హాఫ్గా డివైడ్ చేసి మీకు ఎగ్జాక్ట్గా వాటి ఎదురుగా వాటి ఆపోజిట్ లెటర్స్ వస్తాయి. సో అదైనా చేయొచ్చు. మీకు ఇక్కడ తెలిసిపోయింది అన్న వెంటనే ఇప్పుడు మీకు ఇక్కడ ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేసి ఇదంతా చెయ్యాలి అనే థాట్ మీకు లేకపోతే, నేను చెయ్యలేను అనుకుంటే ఏం చెయ్యాలి అంటే ABCDEF GHIJKLM, నెక్స్ట్ అగైన్ NOPQRSTUVWXYG. ఎలా? ఎందుకని ఇక్కడ నుంచి ఎన్ని రాసింది? మనకి ఆపోజిట్ అని తెలిసింది కాబట్టి హాఫ్ చేసి మిగతా హాఫ్ని ఇటు నుంచి రాసుకొని రావాలి. అదే దాని యొక్క కరెస్పాండింగ్ లెటర్ అని తెలుస్తుంటే హాఫ్ చేసి ఎన్ ఇటు నుంచి రాసుకొని రావాలి. ఇప్పుడు చూడండి, ఓకి ఆపోజిట్ ఎల్, వికి ఆపోజిట్ వి ఇక్కడ ఉంది ఈ, ఇది ఆపోజిట్కి లాజిక్. ఓకే, నెక్స్ట్ టీకి ఆపోజిట్ ఇక్కడ చూసుకోవటం రాసేసుకోవటం, టీ ఇక్కడ ఉంది జీ, జీకి ఆపోజిట్ ఏ, ఎక్స్కి ఆపోజిట్ సి, బీకి ఆపోజిట్ వై. ఇటు నుంచైనా ఎటైనా చూసుకోండి. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. సో ఎల్ఈజీ ఏసీవై ఈజ్ ద ఆన్సర్. సో ఒక మెథడ్ ఏంటి? ఇప్పుడు మనకు ఆపోజిట్ అని తెలిసిన వెంటనే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ నోట్ చేసేసి ఓకేమో 15 అని, 15కి 27లో 15 తీసేస్తే 12 అంటే ఎల్ అని, 27లో 22 తీసేస్తే 5 అంటే ఈ అని, 27లో 20 తీసేస్తే 7 అంటే జీ అని. అలా అయినా చేయొచ్చు. లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆపోజిట్ అని తెలిసిన వెంటనే హాఫ్ ఎమ్ మళ్ళీ రివర్స్లో ఫాస్ట్గా చేసేస్తే దేని ఎదురు దాని ఆపోజిట్ లెటర్ వచ్చేస్తుంది. అయితే కరెక్ట్గా లెటర్ టు లెటర్ రాయాలన్నమాట. ఇంకా అవి పెట్టేసేయచ్చు. ఇలా అయినా చేయొచ్చు. ఆర్ ఇప్పుడు చెప్తాను చూడండి, అర్థమైంది కదా ఇలా ఎలా చేయాలో. ఆపోజిట్ పెయిర్ అని మనకు ఐడియా వచ్చిన తర్వాత చేయమనింది, ముందే కాదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఇవన్నీ రాయను మేడం అన్న వాళ్ళు నాకు ఈ ప్లేస్ వాల్యూస్ నాకు నోటెడ్ అయ్యాయి. ఓకే, 22, 20, 26, 24, 2 ఇవి. వీటి యొక్క ఇప్పుడు నాకు ఆపోజిట్ లెటర్ కావాలి. ఏం చేయాలి? 27లో నుంచి 15 తీసేయాలి. ఎంత? 12 అంటే ఎల్. మళ్ళీ 27లో నుంచి 22 తీసేయాలి అంటే 5 ఈ. మళ్ళీ 27లో నుంచి 20 తీసేయాలి 7 అంటే జీ. మళ్ళీ 27లో నుంచి 20 తీసేయాలి 7.
1 అంటే ఏ. మళ్ళీ 27లో నుంచి 24 తీసేయాలి 3 అంటే సి. మళ్ళీ 27లో నుంచి 2 తీసేయాలి బి. 25 అంటే వై. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? LEGACY. దేంట్లో ఉంది? LEGACY, ఆప్షన్ సి. సో ఎలా అయినా చేయొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంది అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఎప్పుడు ఏది ఫాలో అవ్వాలని తెలుస్తుంది? ఇక్కడ లాజిక్ తెలుసుకుంటే. సో నేను ఫస్ట్ నాకు లాజిక్ ఏమీ తెలియనప్పుడు ప్లేస్ వాల్యూస్ నోట్ చేస్తా. చూస్తే ఇవన్నీ దేని ఎదురుగా యాడ్ చేస్తే 27 వస్తుంది. ఓకేనా? ఈ లెటర్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసే వాళ్ళైతే ఇంకా అసలు ఇవేమీ చేయకుండా జీటీ ఉంది, ఓహో ఆపోజిట్ పెయిర్, ఆర్ఐ ఉంది ఆపోజిట్ పెయిర్, ఇంకా వెంటనే A to M, N నుంచి Z వరకు నోట్ చేసి వేటికి ఆపోజిట్గా ఏముందో రాసేస్తాము. లేదు మేడం మేము ఏబిసిడి నోట్ చేయం, మాకు ప్లేస్ వాల్యూస్ వచ్చు అనుకుంటే ప్లేస్ వాల్యూస్ నోట్ చేసేస్తాము. 27లో 15 తీసేస్తే 12 వస్తుంది కాబట్టి L, 12 అంటే L, అలా అయినా చేయొచ్చు. అది ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కీస్ కోడెడ్ యాజ్ 4 to 9 6 అయితే ఉమెన్ యొక్క కొన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు 4, 12, 9, 6. ఇక్కడ డబ్ల్యూకి 23, ఓకి 15, ఆర్కి 18, కేకి 11. అయ్యేంటి మేడం అంటే వాటి యొక్క ప్లేస్ వాల్యూస్. ఓకే, ఇచ్చుంటే సో ఈజీగానే మనం చెప్పేసేవాళ్ళం. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా వాటి ప్లేస్ వాల్యూస్ అని, బట్ అలా ఇవ్వలేదు కదా. సరే ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, నాకు డబ్ల్యూ యొక్క ఎగ్జాక్ట్ ప్లేస్ వాల్యూ ఎంత? 23, ఓకి 15, ఆర్కి 18, కేకి 11. ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. 27లో 23 తీసేస్తే 4 వస్తుంది. 27లో 15 తీసేస్తే 12 వస్తుంది. 27లో 18 తీసేస్తే 9 వస్తుంది. 27లో 11 తీసేస్తే 16 వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ ఏంటి? ఇవేమో ఫార్వర్డ్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూస్, ఇవేమో రివర్స్ ఆర్డర్. ఓకే, వాళ్ళు డైరెక్ట్గా ఫార్వర్డ్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూ ఇవ్వకుండా ఆ లెటర్కి రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. అది ఎలా తెలిసిందంటే ఇక్కడ 23, 4 ఉంది, రెండింటిని యాడ్ చేస్తే 27. ఓహో, అలా వాళ్ళు రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు అని. ఓకేనా? సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మామూలు ఎగ్జాక్ట్ ప్లేస్ వాల్యూస్ ఎంత ఇక్కడ? 23, 15, 13, 1, 14. ఇప్పుడు 27లో తీసేస్తాను 23, ఎంత వస్తుంది? 4. మళ్ళీ 27లో 15 తీసేస్తాను, ఎంత వస్తుంది? 12. మళ్ళీ 27లో 13 తీసేస్తాను, 14. 27లో 1 తీసేస్తాను, 26. 27లో 14 తీసేస్తాను, 13. సో మన ఆన్సర్ ఏముండాలి? 4, 12, 14, 6, 26, 13. సో ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడండి. 4, 12, 14, 26, 13, ఆప్షన్ ఏ. అంతే. ఎలా తెలుసుకున్నాను ఆ లాజిక్? నేను నాకు ఎగ్జాక్ట్ ఫార్వర్డ్ ఆర్డర్లోనే తెలుసు, ఫార్వర్డ్ ఆర్డర్లో వేసాను, వాటికి వీటికి ఏమైనా రిలేషన్ ఉందా చూశాను అంతే. 23, 4, 15, 12, 18, 9, 11, 16 ఏవి యాడ్ చేసినా 27 వస్తుంది. ఇంకా వెంటనే మనకి లాజిక్ గుర్తు రావాలి. ఓ వాళ్ళు ఇవన్నీ ఏంటి? ఈ రెండింటిని ఫార్వర్డ్ ఆర్డర్ రివర్స్ ఆర్డర్ ప్లేస్ వాల్యూ యాడ్ చేస్తేనే కదా 27 వచ్చేది. వాళ్ళు ఫార్వర్డ్ ఆర్డర్లో ఇవ్వకుండా రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. మనం కూడా ఏం చేయాలి? ఫార్వర్డ్ ఆర్డర్లో మనకు తెలుసు, రివర్స్ ఆర్డర్లో కావాలి అంటే ఏం చేయాలి? 27లో నుంచి తీసేయాలి. తీసేస్తే 4, 12, 14, 26, 13 వచ్చింది. అంటే ఇక్కడ ఈ లెటర్స్ ప్లేస్లో, ఇక్కడ ఈ నెంబర్స్ ప్లేస్లో లెటర్సే ఇచ్చి ఉండొచ్చు. మామూలుగా ఒకవేళ ఇది లెటర్ టు నెంబర్ కోడింగ్ కాబట్టి నెంబర్స్ ఇచ్చారు. లెటర్ టు లెటర్ కోడింగ్ అనుకోండి, రివర్స్ వాల్యూ రివర్స్ లెటర్ కావాలనుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చి ఉండొచ్చు? ఇక్కడ డి ఇస్తారు, ఇక్కడ ఎల్ ఇస్తారు, ఇక్కడ 9 అంటే ఐ ఇస్తారు, ఇక్కడ 16 అంటే పి ఇస్తారు. ఓకే, వాళ్ళు ఎలా అయినా ఇవ్వచ్చు. నెంబర్ ఇస్తే మనం కూడా ఆప్షన్స్లో నెంబర్సే పెడతాం, లెటర్ ఇస్తే మనం కూడా లెటర్నే చూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక కోడ్ లాంగ్వేజ్లో కప్ యొక్క కోడ్ 40 అయితే కైట్ యొక్క కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా చూస్తే ఏమన్నా వస్తుందా? రాదు కదా. సో నేను ప్లేస్ వాల్యూస్ నోట్ చేస్తున్నాను. కప్కి 3, 21, 16. ఫస్ట్ నేను చేసేది ఏంటంటే యాడింగ్ చేసే చూస్తా దేనికైనా సరే. ఓకేనా? ఎందుకంటే మల్టిప్లై చేస్తే వచ్చే అంత నెంబర్ లేదు కదా, ఇక్కడ స్క్వేర్ చేస్తే వచ్చే అంత నెంబర్ లేదు కదా, అందుకని 3 + 21 + 16 40. అంటే ఏం చేశారు? జస్ట్ ప్లేస్ వాల్యూస్ నోట్ చేసి యాడ్ చేశారు. లెటర్ టు నెంబర్ కోడింగ్ ఇచ్చారు అంటే ప్లేస్ వాల్యూస్ వేయకుండా ఆ లాజిక్ని తీసుకురావడం చాలా కష్టం అండి. ఓకే,
నెక్స్ట్ సేమ్ అప్లై చేస్తున్నాను. KITE 11 9 25 11 ప్లస్ 9 ప్లస్ 20 ప్లస్ 5 11 9 20 20 20 40 ఈక్వల్ టు 45. 45 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డి. ఓకే, అంతే. ఇక్కడ ఏం చేయలేదు కదా, నాకు నెంబర్ వచ్చింది. నెంబర్ వచ్చిందంటే ప్లేస్ వాల్యూస్ నోట్ చేయాలి. ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేస్తే 40 వస్తుంది. సేమ్ అదే చేయాలి అంతే. ఇక్కడ ఒక లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ లాజిక్ తీసుకొచ్చి అప్లై చేశారంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక కోడ్ లాంగ్వేజ్లో బ్యాగ్ యొక్క కోడ్ 71 అయితే వాయిస్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి మనం? ప్లేస్ వాల్యూస్ ఇద్దాం. దీనికి 2, దీనికి 1, దీనికి 7. 2 1 7 యాడ్ చేస్తే 8 వచ్చింది. ఇక్కడేమో 71 ఉంది. ఏం చేయాలి? రాలేదు కదా, రాలేదని అందరూ కూర్చోవద్దు. సరే, ఇప్పుడు మనకి ఒక లెటర్కి ఫార్వర్డ్ ఆర్డర్లో మళ్ళీ రివర్స్ ఆర్డర్లో కూడా ప్లేస్ వాల్యూ ఉంది కదా. రివర్స్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? రివర్స్ ఆర్డర్లో బీకి వచ్చేసి 27 - 2 25. మళ్ళీ ఏకి వచ్చేసి 27 - 1 26. మళ్ళీ జీకి వచ్చేసి 27 - 7 20. సరే, ఇప్పుడు ఈ రివర్స్ ఆర్డర్లో యాడ్ చేస్తా. 25 26 20. ఇవి రెండు 31 20. 25 26 41 25 26 51 51 ప్లస్ 20 71 వచ్చేసిందిగా. సేమ్ అప్లై చేద్దాం. ఇక్కడ ఏం చేశారు? రివర్స్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూని యాడ్ చేశారు. ముందు ఫార్వర్డ్ ఆర్డర్లో మనకు తెలుసు 22 9 3 అండ్ 5. సో ఇప్పుడు నాకు రివర్స్ ఆర్డర్లో ప్లేస్ వాల్యూ కావాలి. ఫస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసి మళ్ళీ గమని నాకు ఆప్షన్స్లో ఆన్సర్ లేదు, అంత తప్పు అనుకోవద్దు. ఓకే, సో వీకి 27 - 22 5 వస్తుంది. నెక్స్ట్ ఐకి 27 - 9 18 వస్తుంది. సికి 27 - 3 24 వస్తుంది. ఈకి 27 - 5 22 వస్తుంది. మేడం ఇలా చేశారు, నేను ఎగ్జామ్ పేపర్లో కూడా రఫ్ పేపర్ తీసుకొని ఓహో ఇలానే చేయాలంటే మీరు స్టెప్ బై స్టెప్ వేసినప్పుడు ఎన్ని రఫ్ పేపర్స్ యూజ్ చేశారని మీకు మార్క్స్ ఎక్కువ ఇవ్వరు. నేను మీకు అర్థం కావాలి నెక్స్ట్ చూసినా అని చెప్పేసి నేను ఇలా ప్రతిదీ చేస్తున్నాను. మామూలుగా ఎగ్జామ్ పేపర్లో ఎలా చేయాలో తెలుసా? జస్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా కావాలంటే ఇవి నోట్ చేసేసుకొని 22 9 3 5 అని ఎగ్జామ్ పేపర్ మీద 27 - 22 అప్పుడు డైరెక్ట్గా వేసేయాలి. 5 తర్వాత 27 - 9 18 27 - 3 24 27 - 5 22 ఇవన్నీ వేయకూడదు. ఇవన్నీ వేసినందుకు మీకు ఏమైనా మార్క్స్ ఇస్తారా? ఇవన్నీ నేను మీకు అర్థమైద్ది ఏదో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే కొంతమంది సో ఇక్కడ కొట్టి మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఫార్వర్డ్ కొట్టేస్తారు. వాళ్ళకు కూడా అర్థమైద్దని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం కూడా నోట్ చేశా. మామూలుగా ఎగ్జామ్ పేపర్లో మీరు జస్ట్ అంత మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలి. అర్థమైందా? నేను దీన్ని 5 minutes చెప్పానని మీరు 5 minutes చేస్తారా? మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఓకే, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసేటప్పుడు 30 seconds 40 secondsలో చేసేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 5 18 23 23 24 47 47 22 69. సో ఆన్సర్ ఎంత? 69. సో 69 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ. ఓకే, ఇదంతా కూడా లెటర్ నెంబర్ కోడింగ్. అంటే లెటర్ 2 నెంబర్ అయినా కోడ్ చేస్తారు, నెంబర్ 2 లెటర్ కోడ్ చేస్తారు, అంటే లెటర్ 2 లెటర్ అయినా కోడ్ చేస్తారు, ఇలా అనమాట. ఓకే, సో మళ్ళీ నెంబర్ 2 నెంబర్నైనా కోడ్ చేస్తారండి. ఓకేనా? అదేంటి మేడం అలా ఎలా అయినా కోడ్ చేస్తారు. ఎన్ని ఇంక్రీజ్ చేశారు లేదంటే ఆ నెంబర్ మీద ఏదో డిఫరెంట్ అప్లికేషన్ చేసి ఇచ్చేసి ఉంటారు అంతే. ఓకే, సో ఇవి నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడింగ్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ కోడింగ్ అని ఉంది, సబ్స్టిట్యూషన్ కోడింగ్ అని ఉంది, అలా డైరెక్ట్ కోడింగ్ అని ఉంది, అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అన్ని టైప్స్ని నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న బుక్స్తో ప్రాక్టీస్ చేయండి, లేదంటే మన పీడిఎఫ్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, తీసుకునైనా ప్రాక్టీస్ చేయండి. ఈచ్ చాప్టర్కి 100 above ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి విత్ సొల్యూషన్స్తో. అన్నీ నీట్గా నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా చాప్టర్స్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి, అవైనా చూసి నేర్చుకోండి. మొత్తం మీద ప్రాక్టీస్ చేయండి, మంచిగా రాయండి, మంచి జాబ్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.